మామ పుష్పగడ్ రూలు థియేటర్లోనే కాదు, ఓటీటీలో కూడా రప్పా రప్పా అని. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అయితే విషయం ఏంటంటే, ఈ మూవీలో లాస్ట్ ఫైట్ రప్పా రప్పా ఫైట్ అయితే మీ అందరికీ గుర్తుంది కదా. 4.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ట్విట్టర్ అకౌంట్ అయితే ఆ ఫైట్ ని అయితే పోస్ట్ చేసింది. ఇంకా ఆ ఫైట్ ని చూసినప్పటి నుంచి ఇతర దేశాల వల్ల అయితే ఏ మూవీలోది అని అయితే కామెంట్ అయితే చేస్తున్నారంట. ఈ సినిమా పుష్ప 2 అని కలెక్షన్స్ లో ఇండియాలో ఉన్న రికార్డుని బద్దలు కొట్టిందని ఇండియన్స్ అయితే రిప్లై అయితే ఇస్తున్నారంట. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఎవరికి తెలిసేది కాదు, ఇప్పుడు తెలుగు సినిమాలను సెర్చ్ చేసి మరి చూస్తున్నారు. పుష్ప 2 అయితే గ్లోబల్లీ ట్రెండ్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే నేను ఒక తెలుగు వాడుగా చాలా గర్వపడుతున్నా. ఇండియన్ గా ఎందుకు అనట్లేదంటే, బాహుబలి రిలీజ్ కు ముందు హిందీ వాళ్ళదే హవా ఉండేది, ఇప్పుడు తెలుగు వాళ్ళదే హవా నడుస్తుంది. వాళ్ళ ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు హిందీ సినిమానే అయితే అనేవాళ్ళు. వాళ్ళు అలా అన్నప్పుడు నేను తెలుగు సినిమా అంటాం ఏమాత్రం తప్పు లేదు. అక్కడ హీరోస్కే కాదు, హీరోయిన్స్ కూడా ఈగో ఎక్కువ. ఉదాహరణకి వెంకీ మామ సినిమా మల్లేశ్వరి సినిమా ఉందిగా, ఆ సినిమా షూటింగ్ సగం అయిపోయాక హీరోయిన్ 50 lakhs డిమాండ్ చేసిందంట. టీఎఫ్ఐ బాగుండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి.